ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభాభి వందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశంకే మనం అందరం దేవునికి వందనస్తులు అయ్యాం. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాను. దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొకసారి ప్రభా ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో నీ పక్షంగా నిలబడుతుండగా నాకు మా అందరికీ గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చి ఆ సందేశము ద్వారా మేము జీవించినట్లుగా నీ కృప దయచేయండి. మిమ్మల్ని వెంబడించే మనస్సును హృదయమును మాకు దయచేసి ఆ నడిపింపు మాకు దయచేయండి ప్రభా. నన్ను అభిషేకించండి, బలపరచండి, నన్ను వాడుకొని నాయన మాకు జీవం కలిగినటువంటి మాటలు మాకు అనుగ్రహించి నడిపించమని సమయాన్ని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన స్తుతించాడు వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు. దయ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది ఎప్పుడన్నా మీరు గమనించారా? దయ అనేది గమనించారా లేదా? ఇప్పుడు ఒక భిక్షము అడుక్కునే వ్యక్తి వచ్చాడు అనుకోండి, మీరు ఏం కనపరుస్తారు? ఆయన దగ్గర దయను కనపరుస్తారు. దయను కనపరిచినప్పుడు ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో ఎక్స్పెక్టేషన్ అండ్ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ అనేది కూడా ఆయనకి చెందుతుంది. ఇది దేనివల్ల వస్తుంది? ఇది దయ, మర్సీ. ఓకేనా? మర్సీ. అయితే దేవుడు ఇది మర్సిఫుల్ గాడ్, దయాళుడు. ఆయన దయతో నింపిన దేవుడు ఆయన. మనం అందరం ఇలా ఉన్నామంటే దేవుణ్ణి ఒకటే మనం ప్లీజ్ చేయొచ్చు. అయ్యా నీ దయ వల్లే ఈ విధంగా ఉన్నాను ఈ రోజున, అంతేనా కాదా చెప్పండి? నేనైతే ఆయన దయ వల్లే ఉన్నాను. మరి మీరు ఎవరి దయతో ఉన్నారో నాకు తెలియదు. మరి ఎవరి దయతో ఉన్నారు మీరు? ప్రతి వారము దేవుని దయతోనే ఉన్నాం, ఎవరైనా సరే కదా. అయితే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. కీర్తనలు 103 అధ్యాయానికి వెళ్తే కీర్తనలు 103 అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 103 దావీదుకి చూడండి ఏమంటాడు? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే యెహోవా ఎవరంట? దయా దాక్షిణ్య పూర్ణుడు, తర్వాత దీర్ఘ శాంతము కలవాడు. చూడండి, ఈ 2 విషయాలలో మనం గమనిస్తే ఈ 2 విషయాలను బట్టి మనము మన యొక్క స్థితిగతిని నిర్ధారించుకోవచ్చు. కీర్తనకారుడు ఈ మాట ఎందుకు రాశాడంటే, నిర్గమకాండము 34 అధ్యాయము 6-7 వచనాలు మీరు ఎవరు తీయవసరం లేదు. దాంట్లో ఏమంటాడంటే ఆయన దయ, ఆయన సహనము, ఆయన ఓపిక గురించి అక్కడ రాసి పెట్టాడు. అక్కడ ఎందుకు అవి రాసి పెట్టాడు అనంటే ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క స్థితిని గురించి అది రాశాడు. దానిని బట్టి ఇక్కడ కీర్తనకారుడు మనకి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. యెహోవా ఏమంటాడు? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు అని అంటున్నాడు. ఆయన కృపా సమృద్ధి గలవాడు అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట రాశాడనంటే దేవుని యొక్క స్వజనులైనటువంటి ఇశ్రాయేలీయులు వారు దేవునికి విధేయత కలిగి ఉండవలసిన వారు అవిధేయతలో వారు ఉన్నప్పుడు, దేవునికి లోబడి ఉండవలసినటువంటి వారు దేవునికి లోబడనొల్లగా ఉన్నటువంటి పరిస్థితులు వారికి ఉన్నప్పుడు ఏమయ్యారో ప్రజలు దేవునికి శత్రువులయ్యారు. అదేంటి శత్రువులు అంటారేంటి అనే అనుమానం వచ్చిందా మీకు? దేవుడికి శత్రువు ఏంటి? దేవునికి శత్రువు ఉంటే ఆవిడ నిలబడగలుగుతాడా చెప్పండి? ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, రాజుకు తన దేశంలో శత్రువు ఎవడని ఉన్నాడంటే వాడు ఉంటుతాడా? జీవించగలుగుతాడా? రాజు ఉంచుతాడా? వాడిని ఏం చేస్తాడండి?
ఏం చేస్తాడు? శేషము లేకుండా చేస్తాడు. ఏం లేకుండా చేస్తాడు? శేషము లేకుండా చేస్తాడు. అవునా? రాజు యొక్క కోపము, రౌద్రము సింహం వంటిది అన్నమాట. సింహం అని జాలి పడుతుందా? ఆ క్రూరత్వానికి జాలి ఉంటుందా? ఉండదు. రాజుకు కూడా ఉండదు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను చూడండి. తండ్రి శిక్షించని కుమారుడు తన తండ్రికి ఏమవుతాడట? ఎందుకు అవుతాడు? కన్నబిడ్డే కదా. మరి ఎందుకు అవ్వాలి? అవిధేయత, అలక్ష్యము, నిర్లక్ష్యము, డిస్ఒబీడియన్స్, లోబడనటువంటి తత్వము, దీనిని బట్టి ఏమవుతాడు? తండ్రికి విరోధి, శత్రువు అవుతాడు. ఇప్పుడు దేవుడు తన బిడలైనటువంటి వారు ఇశ్రాయేలు, తన స్వజనులందరూ కూడా ఎలాగున్నారు దేవునికి? అలాగే పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన వ్యతిరేకంగా, శత్రువులుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేయాలి వాళ్ళని? ఆయన పరిపూర్ణుడు అని అంటున్నాడు ఇక్కడ. పరిపూర్ణుడు అన్నాడా లేదా? చదవండి, ఏమన్నాడు అక్కడ? ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. పూర్ణుడు అంటే ఇట్స్ ఫుల్నెస్. ఇప్పుడు తన స్వజనులు, తన బిడలే వారికి శత్రువులుగా ఉన్నప్పుడు ఏం చేయాలి? శేషం ఉండాలా లేదా? ఉండకూడదు కదా. మరి లేకుండా చేశాడు దేవుడు. ఎందుకు లేకుండా చేశాడు? ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు కాబట్టి, కృపా సమృద్ధి గలవాడు కాబట్టి, ఆయన దయ వలన ఏమవుతుందని తెలుసా? వారు క్షమించబడ్డారు. వారు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, దేవునికి లోబడనల్లటువంటి ప్రజలైనప్పటికీ కూడా ఆయన దయను బట్టి, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు కాబట్టి యెహోవా యొద్ద నుండి వారు క్షమాపణ అనేది కోరుకున్నారు ఆయన దయ ద్వారా అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే దావీదు ఇక్కడ మనకి రచిస్తున్నాడు. ఆయన దయాళత్వము ఆయన దీర్ఘశాంతుడైన ఆయన ద్వారా ఏం చేశాడు? ఈ ప్రజలందరికీ కూడా, ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఏం చేయబడ్డారు? వాళ్ళు క్షమించబడ్డారు అనమాట, వారి దయను బట్టి అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యెషయా 57వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ ఏమంటాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. నేను నిత్యము పోరాడువాడను కాను అని అంటున్నాడు. మరి ఎప్పుడు పోరాడతాడైనా? చూడండి తర్వాత, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుండిన ఎడల ఏమవుతుందంట? నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు ఏమవుతారట? క్షీణించిపోతారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన మర్సీని మన మీద ఏం చేస్తున్నాడు? ఫోకస్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జీవాత్మ ఏమవుతుందంట? క్షీణించిపోతుంది. జీవాత్మ ఏంటి? మనం ఎక్కడ చూస్తాం? ఆది కాండంలో చూస్తాం. మట్టి నుండి నరుని చేసి నా నాసిక రంధ్రంలో జీవాన్ని ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. జీవాత్మ ఎవరిది? దేవుని నుంచి వచ్చింది అనమాట. హల్లెలూయా. ఏమవుతుందో? క్షీణిస్తుందట. నీ బిడ్డను నువ్వు కొట్టావనుకో, చిన్నప్పుడు కొట్టివ్వండి, చెత్తగా కొట్టివ్వండి పిల్లల్ని, చాలా బాధపడేవాడిని. అనవసరంగా కొట్టానని. ఎందుకు తెలుసా? కన్న ప్రేమ అలా ఉంటుంది. ఒకవేళ కొట్టకుండా ఉన్నాను అనుకో, తండ్రికి, తల్లికి, సమాజానికి కూడా ఏమవుతాడు? దుష్టుడుగా తయారవుతాడు అన్నమాట. అర్థమవుతుందా? బెత్తము నేర్పించే పాఠము వాడిని బ్రతికిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? నీవు పెట్టే గారము వాడి ద్వారా సొసైటీని, కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది అన్నమాట. అందుకని ప్రేమతో పెంచాలి ఎప్పుడు కూడా. ప్రేమ శిక్షిస్తుంది, ప్రేమ గద్దిస్తుంది, ప్రేమ నిన్ను నడిపిస్తుంది, ప్రేమ నిన్ను కడుతుంది. ఆడి భవిష్యత్తు బాగుంటుంది. ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గారం పెట్టావు అనుకో, నీతో పాటు నీ కుటుంబం ఎలాగపోతుంది, కానీ సమాజం ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. అందుకనే
శిక్ష అనేది చాలా ప్రాముఖ్యమైన. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా, వారిని వారి యొక్క క్షేమము నిమిత్తము వరకు మాత్రమే శిక్షిస్తున్నాడు తప్ప వారు నశించిపోవాలని ఎప్పుడు కూడా వారి మీదకి ఎప్పుడు కూడా శిక్షలు ఎప్పుడు కూడా తీసుకుని రాలేదు. ఈనాటి వరకు కూడా మనం లిటరల్గా మనం చూస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు, ప్రేమించాడు కాబట్టి ఏం చేస్తున్నాడు, వారిని గద్దించాడు, వారిని శిక్షించాడు. ఎంతవరకు శిక్షించాడు, వారు సరిచేయబడే విధము వరకు కూడా వారిని ఏం చేశాడు, శిక్షిస్తూనే వచ్చాడు. ఇప్పుడు మనం చూసుకుందాం ఒకసారి, మనలో ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నాం? నేనైతే లేను, చెప్తున్నా. నేను ఎక్కడో చోట మాట ద్వారా ఏదో ద్వారా నేను సడలిపోతాను. సరి చేసుకునే జ్ఞానము, ఆ ప్రయత్నము, ఆ యొక్క అవకాశం నాకుంది, సరి చేసుకుంటూ ఉంటాను. అయినప్పటికీ కూడా నేను జాగ్రత్తగానే ఉంటాను అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి అనేక రకమైనటువంటి ఇబ్బందులు మన మీద పడినప్పుడు ఒక మాట వలన, తలంపు వలన మనం చూస్తాం. కానీ దానికి ఖచ్చితంగా పర్యవసానము ఖచ్చితంగా మనం అనుభవించుకుంటామనే సత్యాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము దేవునికి అవిధేయులుగా మనం ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు మనం ఏమవుతాం? దేవునికి ఏమవుతాం? దేవునికి శత్రువులు అవుతాం మనము. అర్థమవుతుందా? శత్రువులు అవుతాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సహోదరుడు కానీ సహోదరులు, భార్య భర్తలు, మంచి ఎగ్జాంపుల్ అది. వారిద్దరు అన్యోన్యత జీవితం, కానీ ఎలా ఉంటుందో ఇండియా పాకిస్తాన్లా ఉంటుంది. కాదంటే చెప్పండి, అవునా? కనపట్టకు ఒకటే ఇంట్లో ఉంటారు, ఒక రకంగానే ఉంటారు. అక్కడ జరిగే భయంకరమైన యుద్ధం మరి ఇంకెక్కడ జరగదు. అంత భయానకరమైన పరిస్థితులు ఉంటాయి. కాదంటారా? మీ అందరు సమాధానంతో ఉంటున్నారేమో. దేవునికి స్తోత్రం కలుగును. అంతకు కావాలంటే ఇంకేం కావాలి? అంతకుమించి ఇంకేం కావాలి? అంతే కదా, చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంతవరకు శిక్షించాలో వారిని అంతవరకు, అంటే వారికి క్రమశిక్షణ ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే వారికి శిక్ష అనేది ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ నేను నిత్యము పోరాడను నీతోటి. ఎంతవరకు పోరాడతాను? నిన్ను సరిచేసి అంతవరకు మాత్రమే, నిన్ను నశించి. ఎందుకంటే ఎల్లప్పుడూ నేను కోపించేవాడును కాదు నీ గురించి. ఒకవేళ నేను ఆ విధంగా కోపించేలాగా నేను చేస్తే నువ్వేమవుతావు? నువ్వేమైపోతావు? ఇంకా కనపడవు, ఇంకా కనపడవు. ఇంకా అదే తండ్రి యొక్క ప్రేమ. డాడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకు తెలుసా? అలాగే చేస్తాడు కాబట్టి. మమ్మీ అంటే అందరికి ఇష్టం, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చింది ఆ మాట. బాగోదని అంటలేదు నేను ఆ మాట. అర్థమవుతుందా? అమ్మతోటి పిల్లలు చాలామంది, మ్యాక్సిమం 101% చెడిపోయే పిల్లలు మదరే, ఖచ్చితంగా మదరే. ఎందుకంటే వాళ్ళని నాశనం చేస్తారు ఖచ్చితంగా. నేను చాలా చూసాను, మా ఇంట్లో కూడా జరిగింది అది. మరి ఎందుకు చేస్తారో అర్థమవుతుంది నాకు. హలో, కరెక్టేనా? కమాన్. హల్లెలూయా. చూడండి, ఎల్లప్పుడూ నేను కోపించేవాడును కాదు, అలాగుండు నా మూలముగా జీవాత్మ ఏమవుతుంది? క్షీణిస్తుంది అన్నమాట. దేవుడు తలచుకుంటే దేవుడు మన మీద ప్రతాపం చూపిస్తే మనం ఉండగలుగుతామా అండి? ఉండగలుగుతామా? మనం చేయగలుగుతామా? మన వల్ల కాదు. అందుకని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని యొక్క కట్టడలు, ఆయన నియమములు మనము సరి చూసుకుంటూ మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5:11 ఒక మాట ఉంటుంది, ఒకసారి చెప్తారా? యాకోబు 5వ అధ్యాయము 5. తీసారా? చదవండి, చెప్పండి. ఏంటంట? సహించిన వారిని ధన్యులనుకొనుచున్నారా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయనతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క గొప్ప వ్యక్తిని ఒకసారి చూద్దాం మనం.
ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఎలా ఉన్నారు? వారు అనుభవించే అన్ని కూడా అనుభవిస్తూ, వారు దేవుని నుంచి తీసుకొస్తున్న అన్ని కూడా తీసుకుంటూ పొందుకుంటూ దేవునికి ఎలా ఉన్నారు? అవిధేయతగా ఉంటూ దేవుని ఆయాస పెట్టేవారుగా ఉన్నారు. కానీ యోబు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఎంత చక్కటి చూడ, ఆయన సహనం అంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సహనము? యోబు గారికి ఎక్కడి నుంచి వచ్చింది సహనము? ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? తండ్రి కుమారుని మహిమపరిచాడు కదా, మరి కుమారుడు ఏం చేశాడు? తండ్రిని మహిమపరుచుకున్నాడు. వీరు ఇరువురు కూడా ఒకరినొకరు మహిమపరుచుకున్నారు. వీరు ఇరువురు కూడా ఒకరి పట్ల ఒకరున్నారు. వీరు ఇరువురు కూడా ఒకరిలో ఒకరున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యోబు గారితో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడితో పాటు ఎవరున్నారు? యోబు గారు. ఈయన ఇరువురు కూడా ఉన్నారు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఏమైందో తెలుసా? ఆయన సాత్వికం అంటున్నాడు, ఓర్పు అంటున్నాడు, సహనం అంటున్నాడు. ఆయన ఎలా వచ్చినవి? మనము దేవునితో కట్టబడినప్పుడు, దేవునికి విధేయత కలిగినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించిన విధానాన్ని నువ్వు గుర్తించి తిరిగి దేవుని నువ్వు ప్రేమించినప్పుడు ఇవన్నీ దేవుని యొక్క లక్షణములన్నీ కూడా నీకేమవుతాయి? కలుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జనులు స్వజనులు ఏం చేస్తారు? ఎందుకు వ్యతిరేకంగా అవుతున్నారో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికి అట్రాక్షన్ అయ్యి, ఆ అట్రాక్ట్ అయ్యి వాటి నిమిత్తం ఏం చేస్తారు? జీవాధిపతిని వారు దూరం చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన కష్టం ఇదే వీళ్ళకి. అర్థమైందా? అంతకుమించి ఇంకేం లేదు. సింపుల్గా చెప్తున్నాను. మీకు మనకి దేవునికి ఎందుకు ఎడబాటు వస్తుంది? ఎందుకు వస్తుంది ఎడబాటు? దేవుల్లో మనం ఉన్నాం అనుకో, మనకు నచ్చినట్టు నచ్చినట్టు చేయడం కుదరదు. అందుకనే మనం ఏం చేస్తాము? దేవుని పక్కన పెట్టి ఇటుల్లో మనం ఎక్కువ భాగస్వామిగా అవుతాము, వాళ్ళతో ఉంటాము. అలాగనే దేవుని వదలం మనం. అమ్మో దేవుడు చంపేస్తాడేమో, అందుకనే మనం అది చేస్తాం ఇది చేస్తాం. అప్పుడు దేవుడు ఉంటాడు ఉండడా? ఎందుకుంటాడా? ఎందుకుంటాడా? ఎక్కడైతే అవిధేయత ద్వారా ఏమొస్తుంది? పాపం ఏర్పడుతుందో, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపం దగ్గర ఉండడానికి సత్యం ఇప్పుడైనా నువ్వు తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు చేసే పని. మరి ఇక్కడ యోబు గారిని ఏం చూపిస్తున్నాడు? ఇక్కడ యాకోబు పత్రికలో ఏం రాశాడు యోబు గారి గురించి? ఆయన సహనం అంట. ఆయన చెప్పండి, చదవండి ఒకసారి. ఆయన సహనము, చెప్పండి, చదవండి. 11. యోబు యొక్క సహనం గురించి ఎందుకు విన్నారు? యోబు గారి యొక్క సహనము, దేవునిలో మిళితమై ఉన్నాడు కాబట్టి, దేవునితో నడుస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క లక్షణములన్నీ కూడా యోబు గారిలో వచ్చినాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకని యోబు గారు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అంటే ఏంటి? నా జీవితంలో ఏది జరిగినప్పుడు కూడా దేవుని యొక్క మహిమార్థమే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఈ లోకానుసారమైనటువంటి స్థితుల నిమిత్తము దేవుణ్ణి దూరం చేసుకున్నారు. ఇదే గొప్ప భాగ్యం అనుకున్నారు. అది మరి అల్పకాల పాప భోగములతో నిండిన అని ఇది నశించిపోతాయి, ఇది అశాశ్వతమైనది గ్రహించక వారు అవిధేయులుగా దేవునికి ఉన్నారు. ఇక్కడ యోబు గారు ఏం చేశారంటే అదంతా కూడా అశాశ్వతము, దేవుని నుంచి వచ్చిన దాంట్లోనే శాశ్వతమైనటువంటి సంతోషము, అభివృద్ధి సమస్తం ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు అనేక విధాలుగా యోబు గారిని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదంలో, శాశ్వతమైన ఆశీర్వాదంలో ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషముగా, ఆనందంగా ఉన్నాడు, దేవునికి మహిమకరంగా ఉన్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా సాక్ష్యబద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యోబు వాళ్ళ జీవితము, నేను జీవించాలనే ఆశ నీకుందా? యోబు వలె నీవు దేవుని మహిమపరుస్తూ, దేవుని ద్వారా నీవు మహిమపరచబడుతూ ఆ ఉద్దేశము నీకు ఉండాలని దేవుని కోరుతూ ఉన్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మారాలి, మన విధానము మారాలి, మన వ్యక్తిత్వం మారాలి, మన ఆలోచన మారాలి, మన యొక్క స్థితిగతులు మారాలి దేవుని నిమిత్తము.
ఇప్పుడు ఏది శ్రేష్టమైంది? ఇప్పుడు యోబు గారి గురించి దేవుడు ఆయన ఓర్చుకుంటున్నాడా? సహించుకుంటున్నాడా? యోబు గారి గురించి దిగబట్టుకుంటున్నాడా? తను గురించి యోబు గారి జీవాత్మ క్షీణించిపోతుందా ఆయన గురించి? మరేమవుతుంది? దేవుడు మహిమపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మహిమపరుచుకుంటున్నాడు? ఆయన దీర్ఘశాంతము, దయాళత్వం అన్ని కూడా ఆయన బిడ్డలో వచ్చినందుకు ఆయన సంతోషిస్తున్నాడు. మీ పోలికలు బిడ్డలకు వచ్చినందుకు ఏం చేస్తారు? మీరు చిరాకు పడతారు కదా? చిరాకు పడతారా లేదా? చెప్పండి. చిరాకు పడరా? నేను చెప్పనా? కరెక్ట్గా చెప్పనా? వీడు అచ్చ నాన్న పోలిక అని అనుకోయా, నా పోలిక లేదంటది ఈమె. వీడు అచ్చ నాన్నమ్మ పోలిక. ఓహో కాదా? మీకు తెలీదా? నాకు తెలుసు మరి ఇలాగని. అది సంతోషమా? పోనీ ఇద్దరు ఉన్నారనుకోండి, కన్నవాళ్ళు ఇద్దరు, సేమ్ మీకులా ఉన్నాడు, నీకులా ఉన్నాడులే, నాకులా లేడులే. ఉంటాయా లేవు? ఇవన్నీ కూడా ఉంటాయా? మరి సంతోషం ఎక్కడ? సంతోషం అంటారా మరి మీరు? చెప్పాలి. నువ్వెవరిలా ఉన్నావు? ఎవరిలా ఉన్నావు? అది ఆయన లేకపోతే ఇలాగ ఉంటుంది చెప్తుంది. ఇలాగ ఉంటుంది అన్నమాట. గొడవలు ఎందుకు రావు చెప్పండి? ప్రాక్టికల్గా ఉంటుంది అన్నమాట. దేవుడు తన స్వరూపం అందు చేసుకున్నప్పుడు దాని స్వరూపం, ద ఒరిజినల్ టు రియాలిటీ అనేది ఎప్పుడైతే దేవుడు చూస్తాడో అది దేవుని బిడ్డగా రికగ్నైజ్ అవుతాం అనమాట. అంతేగాని బాప్తిజం తీసుకున్నాను గుడికి వెళ్ళిపోతున్నాను దేవుని బిడ్డంటే ససేమ్ రా అని అంటాడు వాక్యం. ఆమేన్. ఆయన డిఎన్ఏ ఉండాలి దాంట్లో. ఆమేన్. రోషం ఉండాలి దాంట్లో. ఆయన రోషం కలిగిన దేవుడు అండి ఆయన. హల్లెలూయా. అలాంటి రోషం ఉండాలి, టీవీగా ఉండాలి ఆయన. అది ఆయన డిఎన్ఏ అన్నమాట. ఆయన డిఎన్ఏ ఎలా ఉంటుందో తెలుసా? పాపాత్మలకి ఇచ్చి పడేసిందంటే, సాక్రిఫైస్ చేసినంత అది ఉండాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా. కాలు నొప్పి వస్తే చర్చికి రావు, తలపోటు వస్తే చర్చికి రావు. నీ దగ్గర ఏ డిఎన్ఏ ఉంది? ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసుకో. హల్లెలూయా. ఆమేన్. యోబు గారి యొక్క స్థితి ఎలాగుందో ఒకసారి చూడండి. యోబు గారి స్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇశ్రాయేలీయుల స్వజనుల యొక్క స్థితి ఎలా ఉందో చూడండి. మీకు అర్థమైందా? ఇద్దరు విషయాల్లోనూ అర్థమైందా లేదా? అయితే మీ ఒపీనియన్ ఏంటి? మీ యొక్క స్థితి ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యోబు గారిలో ఉండాలనుకుంటున్నారా? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? అంత ఆషామాషి అయితే కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంత ఆషామాషి అయితే కాదు. దేవుని స్వరూపంలో దేవునిలో నేను ఉండాలి అని అనుకున్నవారు అంత ఆషామాషి కాదు. ఎందుకు తెలుసా? నువ్వు చంపేసుకోవాలి ముందంతే. కిల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అది నీ వల్ల కాదు. ఆ డిఎన్ఏ ఎక్కడి నుంచి రావాలి తెలుసా? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి రావాలి. అది మనం ఆ బిడ్డలు నేను మీటింగ్ పెట్టుకున్నాం మా ఇంట్లో. వారు సండే స్కూల్ ఏజ్ నుంచి నేను వారికి ట్రైనప్ ఇచ్చాను. వాళ్ళకు హతసాక్షిగా దేవుడు తీసుకెళ్ళి ఏమన్నారంటే, వీఆర్ రెడీ డై ఫర్ క్రైస్ట్ అని అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రివిలైజ్ అనేది మీకు అర్థమైంది అనుకో. అర్థమైందా? దాంట్లో గొప్పతనం మీకు అర్థమైంది అనుకో. వెన్ యూ టేస్టెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నిద్రపడదు నీకు అసలు. ఓ పెద్ద బాబు ఎప్పుడు చంపేస్తాడని చూస్తున్నాను అంటున్నా. హల్లెలూయా. ఉందానికి దమ్ము ఉండాలి. అది దమ్ము ఉండాలి. ప్రభు కోసం నేను నిలబడతా, ప్రభు కోసం నేను ఉంటా. అది నిలబడి నేను కూడా మీకు ఇలా ఉద్యోగస్తున్నా, మా ఉద్యోగాలు ఉన్నాయండి, మా వ్యాపారాలు ఉన్నాయని అంటారు మీరు. నేను కూడా ఉద్యోగస్తున్నా. ఉద్యోగం వదులుకొని వచ్చా, నా రాబడి వదులుకొని వచ్చా, నా డ్రీమ్స్ అని వదులుకొని వచ్చా. వచ్చిన నెల వచ్చాను తెలుసా? రోషం కలిగిన ఒకటే మాట చేశాను, నువ్వు నన్ను వాడుకుంటానంటేనే పర్ఫెక్ట్గా నన్ను తీసుకో, అదర్వైజ్ నాకు వద్దు. బట్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పాను అనమాట. గివ్ ఎ ఛాన్స్, నేను చేసి చూపిస్తాను అన్నాడు దేవుడు అనమాట. ఆమేన్. హల్లెలూయా. అది రోషం కావాలంటే పాస్టర్కి అక్కర్లొద్దు, మీకు కూడా ఉండాలి. పాస్టర్కి ఉందంటే మీకు ఉండాలనే ఆ ఉద్దేశం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఒకసారి తీతు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం రండి. తీతుకు రాసిన పత్రిక 2 తిమోతి పక్కన ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 4-7 నేను చదువుతాను, ఒకసారి చూడండి. తీతు 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-7 చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ఏమైంది ప్రత్యక్షమైనప్పుడు. ఆగండి ఒకసారి ఇక్కడ గమనించండి ఒకసారి. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, ఓకేనా? మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. చూడండి, ఆయన దయ, ఆయన ప్రేమ, ఈ రెండు చూడండి ఒకసారి. ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాము? ఒకటి, తన స్వజనులైనటువంటి ఇశ్రాయేలీల యొక్క అవిధేయత, దేవునికే శత్రువుగా మారినప్పుడు ఆ శత్రువు ఎడల దేవుడు దయాదాక్షిణ పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడై వారి దేవుని నుంచి వారు దయ ద్వారా క్షమాపణ పొందుకున్నట్టు మనం విన్నాం. అర్థమైంది కదా? ఈ పక్కన ఏం చేస్తున్నాం మనము? యోబు గారు ఉన్నారు. యోబు గారు ఎలాగైతే ఉన్నాడో ఆయన దేవునిని బట్టి ఏమన్నాడు? దీర్ఘశాంతము, ఏమంటాడు దానికి, సహనము, ఓపిక, ఇవన్నీ ఎలాగైతే కలిగి ఉన్నాడో మనం చూసాం ఇక్కడ. అర్థమైంది కదా? ఈ రెండు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు థర్డ్ పాయింట్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మన రక్షకుడైన యేసు, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, ఆయన ప్రేమ, ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షతమైనప్పుడు అన్నాడు. ఈ నూతన నిబంధనలో మనకి ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు చూడండి ఒకసారి. ముందు మాట్లాడుకున్నప్పుడు రక్షకుడు ఉన్నాడా? రక్షకుడు ఉన్నాడా లేదా? బ్రిటైనే 50-50 అంతే, లతీటు. రక్షకుడు ఉన్నాడా? మీ కొరకు రక్షకుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ రాబడింది అది? అంటే ముందు ఉన్నాడా? ఇక్కడ ఏమన్నాడంటే మన రక్షకుడైన, చెప్పండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మనుష్యుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమయు అన్నాడు. చూసారా? దయ, ప్రేమ ఎవరి ద్వారా వచ్చింది? ఇది రక్షకుని ద్వారా వచ్చింది మనకి. ఇది ఇంకా కంఫర్ట్గా ఉంది మనకి. ఇది ఇంకా దగ్గర సంబంధం ఉంది మనకి. దీనిని బట్టి మనకేమవుతుంది ఒకసారి గమనించండి. మీలో చాలామందికి ఈ అనుభవం ఉంటుంది. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టారు, క్రైస్తవులమే అనేసుకుని మీరు అన్నారు. కానీ ఒక దినాన, లేకపోతే నూతనంగా ఏర్పాటుపడిన వారు చూడండి, ఏదో ఒక సందర్భంలో మీరు ఒక పాట ద్వారా కానీ, ఒక ఆరాధన ద్వారా కానీ, లేకపోతే ఒక వాక్యము ద్వారా కానీ, లేకపోతే ఒక బైబిల్ వాక్యం చదవటం వల్ల కానీ, ఎవరైనా నీ దేవుని కోసం నిన్ను చేయటం వల్ల కానీ, ఆ సమయంలో ఆ మాట నిన్ను ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది ఉంటుంది. ఎప్పుడైతే నేను ప్రభావితం చేసిందో ఈ ప్రభావం ఏం చేస్తుందో తెలుసా? నీ మనస్సును మార్చి దాన్ని ఏం చేస్తుంది? నూతన పరచబడినప్పుడు నీ మనోనేత్రము తెరవబడి, నీ మనోహృదయము తెరవబడినప్పుడు దేవుని యొక్క మహిమను నువ్వు చూచేవాడుగా నువ్వు ఉంటావు. ఎప్పుడైతే అది చూస్తావో, నేను పాపిని ప్రభువా అని నిన్ను నీవు రికగ్నైజ్ చేసుకుంటావు. నీకు నేను వ్యతిరేకంగా ఉన్నాను, నిన్ను బాధ పెట్టేవాడిగా ఉన్నాను, నేను నిన్ను హింసించేవాడిగా ఉన్నాను ప్రభువా అని పశ్చాత్తాపము కలిగి నీకు మరి నీ దుఃఖమును ఎవడు కూడా ఆపలేనటువంటి స్థితిలో నీవు ఉంటూ నీవు మారు మనస్సు పొందుతావు. ఈ అనుభవం ఉందా మీకు లేదా? చెప్పండి ఒకసారి. కమాన్, హల్లెలూయా. ఉందా లేదా ఈ అనుభవం?
దానిని బట్టి నువ్వేం చేస్తావు? నీ పాత రోత జీవితాన్ని నువ్వేం చేస్తావు? విడిచిపెట్టి తిరిగి ఏం చేస్తావు? నూతనముగా జీవించేవారుగా నీవుంటావు. ఈ ధన్యత అక్కడ లేదు. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇక్కడిచ్చాడు దేవుడు. రక్షకుడు మన కోసం ఏం చేశాడు? పుట్టి ఉన్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయను బట్టి, ఆయన మనుష్యుల యొక్క ఎడలున్నటువంటి ఏమంటారు దాన్ని, కృపను బట్టి, ఏమన్నాడు అక్కడ, మానవుడే ఉన్నటువంటి ప్రేమను బట్టి ఏం చేసాం? మనం మారు మనస్సు, నూతన మనం పరచబడ్డాం. లేదా అవునా కదా చెప్పండి. ఈ అనుభవం ఉందా లేదా మీకు చెప్పండి. నేనున్నాను, నా తల్లిదండ్రులు సేవకులుగానే ఉన్నారు, నేను సేవకుడిగా కదండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసినంత నుంచి కూడా దేవునితో నాకు సత్సంబంధం ఉంది. నాకు తెలిసే కదా దర్శనాలు కలలు. పొద్దున్న లేచి మా అమ్మకి చెప్పండి ఇలాగ వచ్చిందంటే ఇలాగ వచ్చింది, నాకు తెలియదు, అది దేవుడు మాట్లాడింది, దేవుడు చూపించాడు అని చెప్తా ఉండేది. బట్ నా తల్లిదండ్రులు యథార్థంగా దేవునిలో వారు నిష్పక్షపాతంగా ఉన్నారు. బట్ నేను లేను. నేను వారికి పుట్టిన వాడిని, కానీ నేను లేను. ఇంకా నాకంటూ ప్రత్యేకమైనటువంటి ఆ రెవల్యూషన్ లేదు. నాకంటూ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఏర్పాటు, ఆ సిద్ధపాటు నాకు లేదు, నడిపింపు నాకు లేదు. కానీ నాకు ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవునితో నేను ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయ్యానో, దేవునితో నేను ఎప్పుడైతే సత్సంబంధం కలిగానో, ఆయన ఆత్మ ఎప్పుడైతే నన్ను తాకిందో, ఆ వాక్యమును బట్టి, ఆ ఆరాధన బట్టి, ఆ స్తుతిని బట్టి నా మనోహృదయం ఏం చేసింది? తెరవబడింది. నా మనోనేత్రము తెరవబడింది. అప్పుడు నేను దేవుని చూచేవాడుగా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడు దేవుని నేను ఏం చేశాను? అనుభవించేవాడు స్థితిలో నేను వచ్చాను అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఇట్టి అనుభవం ఎవరికైతే లేదో వారు క్రైస్తవులు అనబడేవారు కాదు, దేవుని బిడ్డలు అనేవారు అంతకంటే కూడా కాదనమాట. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎవరు తీయొద్దు అని ఏమంటున్నాడంటే, పౌలు గారు ఏమన్నాడంటే, అందరికీ శుభములు అని చెప్తూ దేవుని పిల్లలైనటువంటి వారందరికీ కూడా శుభములు అని అంటున్నాడు. అక్కడ వేరుగా చేశారు. ఒకసారి చూపించిన మీకు, ఒకసారి రోమిలకు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, 1వ అధ్యాయములో చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ ఏమంటున్నాడు ఇక్కడ? శుభం. ఎవరికి చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధులనబడిన వారందరికీ కూడా. అందరికి చెప్తున్నాడా, కొంతమందికి చెప్తున్నాడా? చెప్పాలా? అర్థమైందా మీకు లేదా? ఆయన ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అని అన్నాడు. అని ఏమంటున్నాడు అంటే, పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికీ ఏమంటున్నాడు అక్కడ? మరి శుభములు ఎవరికి వస్తాయి అంటే, మనలో ఎంతమందికి వస్తుందా శుభము? నువ్వు క్రైస్తుని పుట్టాను, లేకపోతే నేను మారు మనసు పొందాను, నేను అన్యులుగా నుంచి వచ్చానని అంటున్నావు, కరెక్టే. నీకు ఆ ప్రత్యక్షత నీకుందా? దేని ద్వారా? ఆయన దయ, ఆయన ప్రేమ ద్వారా, మన రక్షకుడిని ద్వారా నీకు ఆ రెవల్యూషన్ ఉందా? నీకు ఆ టచ్, సెన్స్ ఉందా? నిజంగా ఒక మాట చెప్తున్నా చూడండి, ఆ రెవల్యూషన్ కనుక, ఆ ప్రత్యక్షత ద్వారా నీ హృదయము, మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడిందో, మ్యాక్సిమం దేవుడి నుంచి విడిపోవు నువ్వు. ఒకవేళ విడిపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళ మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకనే క్రీస్తు యేసు ప్రేమ నుండి నేను ఎడబాయపోవాడు ఎవడున్నాడు? ఆమేన్, హల్లెలూయా. నువ్వు 7 మార్లు పడినా నేను లేపుకుంటాను అన్నాడు. ఎందుకంటే ఒక్కసారి దేవునితో అనుభవం వచ్చింది అనుకోండి, ఇంకొండదు అది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ అలాంటి బ్యాక్ స్లైడర్గా మీరు కనుక ఉంటే మళ్ళీ దేవుని దగ్గరికి రండి, పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి మళ్ళీ దేవుని మహిమార్థమే జీవించండి. కమాన్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా చూడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, చూసారా,
ఆయన ప్రేమ దయ మనకి ప్రత్యక్షమైన తర్వాత ఏమన్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుచేయట ద్వారా మనలను రక్షించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడేమన్నా చూసారా? అర్థమైందా మీకు? అర్థమైంది తెలుసా? ఇక్కడేమన్నాడు, మనము నీతిని అనుసరించిన చేసిన క్రియల ద్వారా కాదు. మన నీతి ఎందుకు పనిచేయదు? అర్థమవుతుందా? ఒక మాట చెప్తున్నాను చూడండి. అన్యులలో దేవుని ఎరగనటువంటి వారు చాలామంది నీతిమంతులు ఉంటారు తెలుసా మీకు? చాలా మంచి వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు. నేను డైరెక్ట్గా చెప్పను, కానీ ఈ క్రైస్తవ మినిస్ట్రీస్ తరపున వారు జరిగించే సేవా కార్యక్రమాల కంటే ఉన్నతమైన కార్యక్రమాలు జరిగించే హైందువుల్లో కూడా ఉన్నారు చాలామంది తెలుసా. నేను చూసి గర్వపడ్డాను అసలు. నేను దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ ఇక్కడ ఏంటంటే, అంటే దేవుని మూలముగా ఏర్పడిన నీతి కాకుండా కనుక నువ్వు ఏది చేసినా కూడా అది నాకు వ్యర్థం అన్నమాట. వితౌట్ గాడ్, అర్థమవుతుందా? అది ఫలించదు. ఫలించాలి అని అంటే ఏం చేయాలి? దేవుని మూలముగా ఏర్పడినటువంటి ఆ నీతిని బట్టి నువ్వేం చేయాలి తెలుసా? చేసినప్పుడు నువ్వు వర్ధిల్తావు అనమాట. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నీతి రెండు రకాలుగా పనిచేస్తుంది ఉంటుంది. ఒకటి, ఓ నీతి ఎలా ఉంటుంది ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? ఎలా ఉంటుంది ఒక నీతి? ఎలా ఉంటుందండి? స్టవ్ దగ్గర బట్ట ఉంటుందా మీ దగ్గర? ఏం గుడ్డ? మసిగుడ్డ, మసికి గుడ్డ, మురికి గుడ్డ. అది ఎలా ఉంటుందంట ఓ నీతి? మురికి వస్త్రం వలె ఉంటుందంట మురికి. ఇంకో నీతి ఎలా ఉంటుంది? దేవుని దగ్గర నుంచి వచ్చే నీతి ఎలా ఉంటుంది? శ్రేష్టమైనటువంటిగా ఉంటుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మన నీతి మూలంగా చేసిన క్రియలు పనిచేయవు. దేవుని మూలంగా నువ్వు జీవించి దేవుని మూలంగా నువ్వేమైతే చేస్తావో, అందుకనే డిక్లేర్ చేశాను, మీలో కంపెనీస్ వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని మూలంగా వస్తాయి అన్నీ కూడా. ఆమేన్, హల్లెలూయా. దేవుని మూలంగా వచ్చినప్పుడు ఏం చేస్తా తెలుసా? ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేశాడు. ఎలా కలుగజేశాడు? ఎప్పుడైతే నువ్వు దేవునితో ఎన్కౌంటర్ అవుతావో, ఆయన ప్రేమ, ఆయన దయ ద్వారా నీ హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో, నీ కను నేత్రములు ఎప్పుడైతే తెరవబడతాయో, నువ్వు దేవుని చూచే నేత్రములుగా దేవుని అనుభవించే విధానం ఎప్పుడైతే నీ జీవితంలో కనిపిస్తుందో, అప్పుడు ఏం చేస్తావో తెలుసా? పునర్జన్మ సంబంధమైనటువంటిది అన్నమాట. పునర్జన్మ అంటే ఏంటి? తిరిగి రీబాండ్. అదేనా పునర్జన్మ? మనకు పునర్జన్మ ఏంటి? ఇక్కడ చూడండి, ఎక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. చూడండి, ఎప్పుడైతే నీ మనస్సు నూతన పరచబడి నీవు పశ్చాత్తాపము కలిగి నిన్ను నీవు దేవుని దగ్గర దుఃఖముతోనూ వేదనతోనూ నువ్వు కన్నీటితో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ హృదయాన్ని తర్వాత ఏమవుతుంది? మరి పునర్జన్మ స్నానం అనగా బాప్తీసము ద్వారా నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో, వెంటనే ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేస్తాడో టేక్ ఓవర్ చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇంత కార్యం జరుగుతుంది ఇక్కడ, ఇంత క్రియ జరుగుతుంది ఇక్కడ. అర్థమవుతుందా మీకు? అర్థమైందా లేదా మీకు? అర్థమైందా మీకు చెప్తాను చూడండి. ముందు ఏమనుకున్నాము? దేవుని ప్రజలకి ఏమి లేదు, వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన దయని బట్టి ఓర్చుకుని దయా పూర్ణుడు కాబట్టి, దక్షిణ పూర్ణుడు కాబట్టి చేసుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? ఆయనను ఎరిగి, ఆయన ప్రేమను గుర్తెరిగి, ఆయన గొప్పతనం గుర్తెరిగి, ఆయన క్రియలను, ఆయన సృష్టిని గుర్తెరిగి
దేవుని రుచి చూచి దేవునితో మరి సహవాసము చేస్తూ యెహోవా వలన సమస్తము కలిగినది, యెహోవా వలన వచ్చిన యెహోవా పోయెను అనే ఆ అనుభవంలో ఆయన ఉన్నప్పుడు ఇక్కడేమవుతుంది, మన నీతి మురికి గుడ్డల నీతితో కూడినటువంటిది కాకుండా దేవుని నుండి మనం నూతన సృష్టిగా ప్రారంభించిన దినము నుంచి మనలో ఉన్నటువంటి ఆయన నీతి ద్వారా మనం ఏం చేస్తున్నాము చేసినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇది ఇక్కడ కార్యం. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏమన్నాడు, పునర్జన్మ అనగా స్నానము, బాప్తీసము ద్వారా నువ్వేమి అవుతున్నావు, శుభ్రము, తిరిగి లేస్తావు. నువ్వు ఎప్పుడైతే పాపిని అని ఒప్పుకున్నావు, పాపం వలన వచ్చి జీతం ఏంటండి, మరణించావు. నువ్వు అక్కడ ఎక్కడ నీ పశ్చాత్తాపము ద్వారా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు నువ్వు చచ్చావు. అక్కడ ఫినిష్, ఆ లైఫ్ అయిపోయింది. అక్కడ తిరిగి నిన్నేం చేశాడు దేవుడిని, ఆయనకు దయ, ఆయన ప్రేమ నిన్నేం చేసింది, తిరిగి జన్మించేలా చేసింది అనమాట, నీటి బాప్తిస్మము ద్వారా. ఎప్పుడైతే తిరిగి జన్మించావో నిన్ను నడిపించడానికి ఏం కావాలో, పెట్రోల్ కావాలి. కారు కొనుక్కున్నావు, నడిపించాలంటే ఏం కావాలా, పెట్రోల్ కావాలా. నీ జీవితం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడతావా, అది లైఫ్ అయ్యేంత వరకు వాడినంత వరకు ఏం కావాలి, నీకు ఫ్యూయల్ కావాలి. అలాగే నువ్వు తిరిగి ఎప్పుడైతే జన్మిస్తావో యు ఆర్ ద ఎంప్టీ, నీలో ఏమి లేదు ఇక. అప్పుడు ఏం చేస్తుంది, నిన్ను జీవితాంతం నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అవుతాడు నీ జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ జీవితాంతం నువ్వు ఎంతవరకు నీ ఆయుష్ ఎక్కడ ఉందో, ఎంతవరకు దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలో అంతవరకు కూడా పరిశుద్ధాత్ముడు నీకు ఏం చేస్తాడు, తోడేయండి, నడిపిస్తాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆమేన్, హల్లెలూయా. ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావం మనకి కలుగు చేయటం ద్వారా మనలను ఏం చేశాడని రక్షించాడు. 6వ వచనం చూడండి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకి ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీదకి సమృద్ధిగా కుమ్మరించాడు. ఏమి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతి మూలముగా వచ్చినటువంటి నీతిని బట్టి మనం ఏం చేస్తున్నాం, సమృద్ధిగా చేస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2:11 నుంచి నేను ఒకసారి చదువుతాను, ఒకసారి చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఏమంటున్నారు ఇక్కడ, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. బోధించుచున్నది. ఓకే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందాశక్తి గల ప్రజల కోసం తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని కొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఇది జరిగినటువంటి స్టోరీ. అర్థమైందా మీకు? దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? అర్థమైందా లేదా మీకు? ఆయన మన గురించి మనల్ని ఎందుకు అర్పించుకున్నాడు? ఆయన ఏ వ్యతిరేకతతో నువ్వు ఉన్నావో, ఏ అవిధేయతతో నువ్వు ఉన్నావో, ఏ దేవునికి ఆయాసం కలిగించేవాడుగా నువ్వు ఉన్నావో, దేవునికి శత్రువైపోయిగా నువ్వు ఉన్నావో, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన దయాళత్వంను బట్టి నిన్నేం చేశాడు? ఆయన తిరిగి నూతన జన్మించేలాగా నిన్ను ఆయన చేశాడు. ఎలాగా? ఆయన సువార్త ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందరైతే ఈ సువార్త మీద చెవి పెడతారో వారందరూ కూడా దేవునితో నిత్యము నివసించేవారుగా మీరు ఉంటారు. ఈ సువార్తకు విలువ లేదు, ఈ సువార్తకు గుర్తింపు అనేది లేదు, లేదు, లేదు. ఎందుకు లేదో తెలుసా? ఉచితంగా వస్తుంది కదా, అందుకనే గుర్తింపు లేదు. ఈ సువార్త వెనకాల ఇది దేవుని ఆత్మ ద్వారా
ఆయన ప్రజలు, ఆయన యొక్క ప్రవక్తలు రచించిన వారు భూమి మీద ఏ రకమైనటువంటి చావును వారు చవి చూశారు. ఒకసారి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది యొక్క బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సువార్త యొక్క ముఖ్య లక్షణము, దీని యొక్క శక్తి అనేది. నువ్వు అనుకుంటున్నావేమో రక్షణ నాకు ఫ్రీగా వచ్చింది అనుకుంటున్నావేమో, నీకోసం ఒక ప్రాణం పెడతాను కనుక నీకు రక్షణ లేదని గుర్తుపెట్టుకో. మహానుభావులు మన నిమిత్తం ప్రాణం పెట్టారు. తెలుసా మీకు? తెలుసా లేదా? ఒక చక్కటి కుటుంబము మిషనరీగా వచ్చినప్పుడు తండ్రి తన బిడ్డలతో నిర్దాక్షిణ్యంగా ఆ జీపులేసి తగలపెట్టేశారు. ఆమె, ఆ మహాతల్లి మిమ్మల్ని క్షమిస్తున్నాను భారత ప్రభుత్వానికి చేసింది. ఎంత గొప్ప ఉద్దేశం అది. వారి యొక్క ప్రాణత్యాగం ఏంటో తెలుసా? నా రక్షణే. సులువుగా తీసుకోకు. ఈ సువార్త అంత చీప్గా నువ్వు తీసుకోకు. ఈ సువార్త నిన్ను మరణము నుంచి తప్పిస్తుంది. ఈ సువార్త మరణము నుంచి నిత్య జీవానికి నిన్ను నడిపించే సువార్త ఇది. నువ్వేదో అలవకుగా తీసుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు నీకు ఎప్పుడెప్పుడైతే తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా ఎప్పుడైతే బోధించాడో ఆ బోధ అన్నిటిని బట్టి నిన్ను ఒకసారి ఆ ఎదురుగుండా నిలబెట్టి నేను అడిగే రోజు ఒక సమయం వస్తుందని మర్చిపోకు. అర్థమవుతుందా? మీ మనసుకి, మీ హృదయానికి ఏమైనా అర్థమైందా? అయితే నువ్వు ఎలా ఉండాలని కోరుతున్నావు? 3 విషయాలు మీ ముందు పెట్టాడు దేవుడు. తన స్వజులైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క స్వభావం బట్టి దేవుడు తనకు తానుగా తగ్గించుకొని ఆయన దయా సంపూర్ణత, ఆయన కృపను బట్టి వారిని క్షమించేవాడుగా చేశాడు. రెండో వ్యక్తి ఏం చేశాడు? ఆయనను గుర్తెరిగి ఆయన మూలముగా జీవించడానికి ప్రయత్నించాడు. ఆ దేశంలో అంత నీతిమంతుడు ఇంకొకరు లేడు అనే పేరు తెచ్చుకున్నాడు దేవుడు. మరి అంత నీతిమంతుడిగా పేరు తెచ్చుకోవటానికి సులువుగా వచ్చేసాడా? ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రాధేయపడ్డాడు, ఎంతగానో ఎన్నో పరిస్థితులు చూశాడు. తద్వారా నీతిగా ఆయన జరిగాడు. మనకులాగా చక్కగా ఫ్రెష్గా వేసుకుని వచ్చి, బట్టలు వేసుకుని వచ్చి హాయిగా 2 గంటలు కూర్చొని వెళ్ళిపోలేదు ఆ వ్యక్తి. యోబు అనే వ్యక్తి. తెలుసా మీకు? దేవుని కోసం పనిచేశాడు ఆయన. దేవుని కోసం శ్రమ అనుభవించాడు. దేవుని కోసం మరి ఎన్నో విధానమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు. ఇక్కడ రక్షకుడు పుట్టాడు. రక్షకుడు వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. సమస్తము చేశాడు, సంపూర్ణం చేశాడు, పరిపూర్ణం చేశాడు, నిన్ను నన్ను సిద్ధపరిచాడు. ఇప్పుడు సిద్ధపడ్డామా లేదనేది మనమే నిర్ణయించుకోవాలి. నీ పరిస్థితి ఎలాగుంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఈ మాటల ద్వారా నువ్వు సరి చేసుకుంటావా? ఈ మాటల ద్వారా అయినా నీ హృదయాన్ని సరి చేసుకొని, నీ స్థితిగతిని సరి చేసుకొని, నేను యోబు వలె ఆయన కోసం నేను జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను అనే ఒక తీర్మానం కనుక ఈరోజు నాకు తీసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడేయండి, నిన్ను నడిపిస్తాడు, అనేక మందికి నిన్ను రక్షణగా అనుగ్రహిస్తాడు. గుర్తెట్టుకుని మిమ్మల్ని చంపేస్తాడు దేవుడు. విన్నారా నా మాట? మిమ్మల్ని చంపేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఉంటారా? వెళ్ళిపోతారా? ఉంటారా? వెళ్ళిపోతారు? చెప్పండి. ఏమంటాం? మనం ఏమంటాం చెప్పండి. ప్రభా నీకోసం ఇలా తీసేసి వేసి పడేసాడు, చెవేసాడు. సిలువేసినప్పుడు కనపడ్డా? సిలువేసినప్పుడు కనపడ్డా? 12 మందిలో ఎంతమంది ఉన్నారు అక్కడ? వాగ్దానాలు చేసేయకండి, నెరవేర్చండి. నువ్వు వాక్యం కనుక నీకు తెలిస్తే నువ్వు ఒక స్టెఫన్లా ఉంటావు. తెలుసా? నువ్వు వాక్యం కనుక నీకు తెలిస్తే నువ్వు ఒక అపోస్తులైన పౌలులాగా ఉంటావు. తెలుసా? నీకు వాక్యము తెలియదు కాబట్టే బాబోయ్ ఎందుకులే అని అంటున్నావు, నువ్వు వెనక్కి పారిపోతున్నావు. వాక్యం తెలుస్తుంది అనుకో, నీకు దేవునితో పక్కన నడుపుతావు. అదిరా లైఫ్ అంటే. ఎందుకు జీవితున్నావు? నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది కావాలి, ఇదే బతుకు ఎప్పుడు చూసినా బతుకు. నువ్వు ఇవ్వాలి. అర్థమైందా? నువ్వు ఇవ్వాలి.
నేను ఇవ్వాలి ప్రభా. నా మినిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసా? నేను దేవునితో ఒకటే అడిగాను, ప్రభా నేను తీసుకునేవాడుగా కాదు, నేను ఇచ్చేవాడుగా ఉండాలి. అలాగైతే నన్ను ఆశీర్వదించాను అన్నాను అంతే. నాకు అది కావాలి, నేను ఇచ్చేవాడుగా కావాలి, తీసుకునేవాడుగా నాకు వద్దని అంటాను నేను. అలాంటి ప్రిపరేషన్ ఉండాలి. తీసుకున్నట్టు కంటే ఇచ్చుట మేలు, శ్రేష్టం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? విన్న పాఠం అంత అర్థమైందా మీకు? మీరు ఎలా ఉన్నారు, ఎలాగ ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఏంటి మీకు అర్థమైందా? క్లియర్గా అర్థమైందా లేదా? మీరు ఇప్పుడు మనం ఎలా ఉండాలని మీ యొక్క ఉద్దేశం చెప్పండి. మీరు ఏది మాట్లాడతారో అదే జరుగుతుంది. దానికి ఎగ్నెస్ట్గా చేశారా పోతారంతే. చెప్తున్నాను, చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. మీరు ఎలా ఉంటారో చెప్పండి, చెప్పాలి. చూసారా, దమ్ము లేదు మనకి, అస్సలు ఉండదా. చెప్తున్నాను కదా, 12 మంది గైరాజన్ అంతే సిలివేసిన తర్వాత ఎవరు కనపడలేదు అక్కడ. ఒకడు ఉన్నాడు, ఎవరైనా ఆయనంట. గమనించింది ఎంత విచిత్రంగా ఉంటుందో, చదివితే అర్థమవుతుంది, మనకు చదవం కదా. ఆయనంట యేసును ప్రేమించే సీమోను. చూసారా, ఆయన ఎవరంట? దేవుని ప్రేమించాడు అంటే అక్కడ నిలబడ్డాడు అక్కడ. మరి తక్కిన 12 మంది ప్రేమించారు కదా, ఎంట తిరిగారు కదా, భోజనాలు చేశారు, టూర్లు వెళ్ళారు, అన్నీ వెళ్ళారు కదా. ఎక్కడికి వెళ్ళిపోయారు? అడిగారు సార్. కానీ ఒక్కడే ఉన్నాడు, ఈ 12 మందిలో లేడు. ఆయన సపరేట్గా ఉన్నాడు, ప్రేమించాడంట, రహస్యంగా ప్రేమించాడంట, నిలబడ్డాడు అక్కడ. ఎత్తుకున్నాడు ఆయన, తీసుకొచ్చాడు. అమ్మా ఇదిగో నీ సుతుడు. యేసయ్య తల్లిని చివరి వరకు ఆయనే పోషించి పెంచాడు తల్లిలాగా. అదిరా ప్రేమ అంటే. దట్ ఈస్ లవ్, కమిట్మెంట్ లవ్. భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు అక్కడ, భయపడలేదు అతను. ఆ రోమ ప్రభుత్వానికి ఆ సైనికులు భయపడలేదు, ఆయన నిలబడ్డాడు అక్కడ. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశీర్వాదకరం అండి ఆయన. అక్కడి నుంచే బిషప్ అనేది బయటకు వచ్చింది. రే సంగమా, ఎంతకాలం నుంచి నువ్వు వాక్యం వింటున్నావు, ఎంతకాలం దేవుని సన్నిధికి వస్తున్నావు? నీ బ్రతుకు ఇంకా అదే పరిస్థితి, అదే మాసిపోయిన బాటలో. నీతి మార్చుకోవా? మార్చుకుంటే ప్రయత్నం చేయి. దేవుని కోసం జీవించు, దేవుని మహింపరచు, నిన్ను కూడా దేవుని మహింపడతాడు. నీలో దేవుడు, దేవునిలో నీవు, ఇరువురు ఏకంగా ఉండి ఆయన మహిమాత్మ జీవితం, లోకానికి గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడితో కలిసి ఈ లోకాన్ని రక్షిద్దాం. అటు కృప, సహాయము, నడిపింపు మనందరికి తోడే నడిపించిన గాక. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. విన్న ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వదించబడి నీ కోసం ప్రభా యథార్థంగా, రోషంగా నీతో కలిసి జీవించే కృపను దయచేయండి. మా బ్రతుకులు మార్చి ఆ ప్రకారం నడవడానికి కృపను గురించి నడిపించి మహిమ పొందుకోమని మీకే మహిమ గంత చెల్లిస్తూ యేసే నామమున ప్రార్థిస్తూ స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే బ్లెస్.